నీ సా సా గ స నీ సా సా గ స నీ సా సా గ స నీ సా మా గ స నీ సా సా గ స నీ సా సా గ స నీ సా సా గ స నీ సా మా సమయమా భలే సాయం చేసావమ్మా ఒట్టుగా ఒట్టుగా కనులకే తన రూపాన్నందించావే గుట్టుగా ఓ ఇది సరిపోదా సరే సరే త్వరపడకో తదుపరి కథ ఎటుకో ఎటు మరి తన నడకో చివరికి ఎవరెనకో సమయమా భలే సాయం చేసావమ్మా ఒట్టుగా ఒట్టుగా కనులకే తన రూపాన్నందించావే గుట్టుగా ఓ తను ఎవరే నడిచే తారా తళుకుల ధారా తను చూస్తుంటే రాదే నిద్దురా పలికే ఏరా కులుకే ఔరా అలలై పొంగే అందం అది తన పేరా ఆకాశాన్నే తాగేసిందే తన కన్నుల్లో నీలం చూపుల్లోనే ఏదో ఇంద్రజాలం బంగారు వానల్లో నిండా ముంచే కాలం చూస్తామనుకోలేదే నాలాంటోళ్ళం భూగోళాన్నే తిప్పేసే ఆ బుంగమూతి వైనం చూపిస్తుందే తనలో ఇంకో కోణం చంగావి చంపల్లో చంగుమంటూ మౌనం చూస్తూ చూస్తూ తీస్తూ ఉందే ప్రాణం తను చేరిన ప్రతి చోటిలా చాలా చిత్రంగున్నదే తనతో ఇలా ప్రతి జ్ఞాపకం ఛాయాచిత్రం అయినదే సరే సరే త్వరపడకో తదుపరి కథ ఎటుకో ఎటు మరి తన నడకో చివరికి ఎవరెనకో సమయమా సరే సరే భలే సాయం చేసావమ్మా ఒట్టుగా తదుపరి కథ ఒట్టుగా ఎటుకో కనులకే ఎటు మరి తన నడకో రూపాన్నందించావే గుట్టుగా చివరికి ఓ ఎవరెనకో ఇది సరిపోదా దూకే నాపై ఇలా ఇవాళే ప్రేమ వెల్లువా పగలే నా వైపుకి నడిచే కలవా పడుతూ ఎగిరే అలవా మనసే నిన్ను చూడని ఒకటే గొడవ కనులే ఇప్పుడే చదివా వెంట వచ్చావే వెంబడించావే ఊపిరల్లే మారావే నేడే నీవే నమ్మి తీరాలే కల కాదే పెరుకే నేనున్నాలే ప్రాణం నీదే ఎవరెవరని వెతికినా కనులకి తను దొరికెనా
సాక్షిగా మనసే గెలిచా ఎప్పుడు ఎదుటే నిలిచా కోపం మరిచానుగా ఇది నీ మహిమ నిజమే నువ్వు నా సగమా స్వయంవరం మనోహరం రానున్న వైభోగం ఎటువంటిది ప్రతి క్షణం మరోవరం వీడువని మూడేది కదా ముగింపులేని గాథగా తరముల పాటుగా తరగని పాటగా సాక్షిగా ప్రణయము నేలగా సదా కన్నుల్లోని కలలు అన్ని కరిగిపోని కలలుగా కన్నుందు పారాడగా కన్నుల్లోని కలలు అన్ని కరిగిపోని కలలుగా కన్నుందు చుట్టూ ఎవరు ఉండరుగా కిట్టని చూపులుగా చుట్టాలంటూ కొందరుండాలిగా దిక్కులు ఉన్నవిగా గట్టి మేళమంటూ ఉండదా గుండెలోని సందడి చాలదా పెళ్లి పెద్దలెవరు మనకి మనసులే కదా అవా సరే కన్నుల్లోని కలలు అన్ని కరిగిపోని కలలుగా కన్నుందు పారాడగా మిమ్మల్ని చాలా హృదయపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. Thank you for coming and sorry for the delay. Yeah. Let's start this evening first. First నేను మన సిఎస్ఐ మాథ్యూ చర్చ్ దేశపేట్ అయ్యగారు శ్రీనివాస్ నాయర్ అయ్యగారు అమ్మగారిని వేదికపైకి ఆహ్వానిస్తున్నాను.
ఓకే ఓకే, ఇప్పుడు మనం ఈ రోజు మన స్టార్ ఆఫ్ ద ఈవెంట్ ని పిలుస్తున్నాం, మిస్టర్ అండ్ మిస్సెస్ కోడెపాక ప్రసన్న రాణి గారు. ప్లీజ్ కమ్ ఆన్ టు ద డైస్. డైరెక్టర్ మామయ్య అత్తమ్మ కూడా డైస్ పై కోడెపాక సదానందం ప్రసన్నరాణిగా ఈరోజు ఏర్పాటు చేయబడినటువంటి ఈ కృతజ్ఞత కూడికలు అలాగే సదానందం గారు ప్రసన్నరాణి గారు ఉండగా వారందరిని బట్టి దేవుడికి ఈరోజు వచ్చేసినటువంటి గౌరవ ఆహ్వానాన్ని పలుకుతూ మరి ఈ సమయంలో ఇప్పటికే మనకు స్టార్టింగ్ లోనే 9 అయింది కనుక ఈ చల్లటి వాతావరణంలో ఏ మాత్రం టైం వేస్ట్ కాకుండా చూసుకున్నా పరిశుద్ధుగా ప్రేమ గల తండ్రి ఏర్పాటు చేసుకోవడానికి మీరు ఇచ్చినటువంటి కృప కొరకై వందనాలు స్తోత్రములు. మీ బిడ్డలు గత 30 సంవత్సరాలు మీ కృపను బట్టి కాచి కాపాడబడి ఈరోజు ఈ కార్యక్రమాన్ని తలపెట్టి ఉండగా పొందమని యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును? నీవు చాలిదోడనా వేలాది పుట్టములకు నేనేమి చెల్లింతును? వేలాది నదులంతా విస్తార తైలము నీకిచ్చిన చాలునా? వేలాది నదులను నీకిచ్చిన చాలునా? గర్భఫలమైన నా జ్యేష్ఠ పుత్రుని నీకే పుత్రుని నీకే రాబోనా? నీవు చేసిన ఉపకారములకు నేనేమి చెల్లింతును? దేవుని మహిమార్థం మరి ఇటు సమయంలో ఒకరిద్దరు మాత్రమే గ్రీటింగ్స్ అందజేస్తారు. మొదట మరి ముందుకొచ్చి వారు గ్రీటింగ్స్ అందజేయవలసిందిగా కోరుచూ ఉన్నాం. ఈరోజు దేవుడు సెలవుచ్చిన ప్రకారంగా కోడపాక సదానందం ప్రసన్న రాణి ఇన్ని సంవత్సరాలు వారిని దేవుడు చల్లగా కాపాడి మరి కుమారుడు కుమార్తె వివాహం కూడా జరుగుతూ రాబోయే దినంలో కూడా ఇలాంటి వివాహ దినములు ప్రేమిస్తూ దేవుడికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. సార్ కూడా ముందుకొచ్చి శుభములు అందించవలసిందిగా కోరుచూ ఉన్నాం. పసమూరి వజ్రయ్య గారు జరుపుకుంటున్నటువంటి మా ప్రియంకుడు సదానందం గారు మరియు చెల్లెలు ప్రసన్న గారికి ప్రత్యేకంగా ఈరోజు శుభాకాంక్షలు. అదేవిధంగా వారి కుటుంబ సభ్యులందరూ వారి కుమారుడు కోడలు అల్లుడు బిడ్డ అందరికీ కూడా చాలా హ్యాపీ. అందరికీ కూడా అభినందనలు. చిన్న ఈయంపుడు ఇదే సంవత్సరం వాళ్ళ పాప మ్యారేజ్ చాలా సంతోషంగా చాలా గ్రాండ్గా చేసుకున్నాం. ఇంకొక ప్రత్యేకత ఏంటంటే మా తమ్ముడు ప్రసన్న దయాకర్ గారి కూడా
ఈ సంవత్సరమే 30 years అయింది. మా ఇల్లంపుంది కూడా 30 years అయింది. చాలా అంటే ఒక ప్రత్యేక సందర్భం అని అనిపిస్తుంది. వారికి మరొకసారి శుభాభినందనలు తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన అయ్య గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. సోనాను కడపక సదానందం, మా అయ్యంకుడు, మా చెల్లెలు ప్రసన్న రాణి. 25 years అని నేను అనుకున్నా. నేను ఇక్కడికి వచ్చిన తర్వాత 30 years అని తెలిసింది. నేను మా ఫ్రెండ్స్కి అందరికి కూడా 25 years సిల్వర్ జూబ్లీ అని చెప్పిన, కానీ 30 years సెలబ్రేషన్ అయింది. వారికి నిజంగా చాలా హ్యాపీ. వాళ్ళకు గ్రీటింగ్స్ కూడా అందజేస్తున్నా. ముఖ్యంగా ఇదంతా రివర్స్ సౌండ్. ఏదేమైనా అంటే 30 సంవత్సరాలు గడిచిన శుభ సందర్భంగా, అంటే వాళ్ళ ఇంట్లో కూడా దాదాపు 4-5 నెలల తేడాతోటి వాళ్ళ అబ్బాయిది మ్యారేజ్ అయింది. తర్వాత వాళ్ళ అమ్మాయిది అయింది. అంటే వాళ్ళ అమ్మాయి అంటే మా కోడలు. మరి ఇదే సంవత్సరం నాకు కూడా 30 years వెడ్డింగ్ డే అయింది. అంటే మా ఇద్దరికి కూడా సేమ్, కొంచెం నేను ముందున్నా, కొంచెం వెళ్తున్నాను అంతే. ఏదేమైనా అంటే ఈ 30 years ప్రయాణంలో అన్నీ మంచి జరిగినాయని నేను కూడా అనుకుంటున్నా. వారికి కూడా మంచి జరిగిందని భావిస్తున్నా. మాకు మంచి విజయం కూడా దొరకడం, మంచి ఫ్యామిలీ దొరకడం నేను చాలా అదృష్టంగా భావిస్తున్నా. మాకు పెద్ద కోడల ఫ్యామిలీ అయినా, నాకు చిన్న కోడల ఫ్యామిలీ అయినా మాకు మంచిగా కలిసి ఉండే ఫ్యామిలీస్ దొరికినాయని నేను భావిస్తున్నా, అదృష్టంగా కూడా భావిస్తున్నా. మరి అందరికీ కూడా ఈ కార్యక్రమానికి వచ్చేసిన నాకు ముఖ్యంగా ఏంటంటే చాలా మంది ఆర్టిస్టులు హైదరాబాద్ నుండి వచ్చింది. పెయింటింగ్ వర్క్షాప్ నడుస్తుంది, రేపు ఎగ్జిబిషన్ ఉంది. జేఎన్‌యూ ప్రిన్సిపాల్ కూడా ఈ కార్యక్రమానికి రావడం జరిగింది. మా కొలీగ్స్ అందరూ దాదాపు వచ్చిన ఒక 10 members దాకా మంచి ఆర్టిస్టులు. వాళ్ళు కూడా మన్నించి కార్యక్రమానికి వచ్చినందుకు వారికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మరొకసారి మ్యారేజ్ డే శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. I just wanted to say thank you entire Italian family as well. I know my parents cannot be here today because of work, but they are sending all their love and wishes. May I not know all the stories of our time I'm lost beginner, but I see the beautiful result of that love every day through Surya. Love isn't always easy to put into words, but that generosity and kindness made me feel a daughter from the first moment. For that, I cannot thank you enough. Your dedication to one another through both the good and difficult time is a constant source of inspiration from us as a couple. So we hope to build a life as strong as loving as you two. Thank you. మీరందరూ వచ్చి మమ్మీ డాడీలకి మా ఈవెంట్లో పార్ట్ ఇచ్చినందుకు థ్యాంక్ యూ సో మచ్. కమింగ్ అబౌట్ ద కపుల్ 30 glorious years. నేను ఈ 30 నేను రాగానే వీళ్ళకి లక్ వచ్చేసిందంట. సో మనకేం కష్టం తెలీదు. అండ్ ఆఫ్ కోర్స్ జోక్స్ అపార్ట్, దేర్ వర్ డేస్ వేర్ మేము యాజ్ ఎ కిడ్స్ మేము లేవకముందు అండ్ మా డాడీని మేము హార్డ్లీ వీకెండ్స్లో చూసేవాళ్ళం. అంటే బికాజ్ ఆఫ్ వర్క్ ఏదో మధ్యరాత్రి బై మిస్టేక్ మీకు నిద్రలేదు. దట్స్ హౌ హార్డ్ హీ రియలీ వర్క్ ఫర్ us. మేము అడిగింది కాదని దానికి మించి ఇచ్చారు డాడీ మాకు. అండ్ as well మమ్మీ కూడా. యాజ్ ఎ కపుల్ they have been the best. I mean, I've never seen a couple being so joyful. మమ్మీ కూడా అలానే బెస్ట్ ఫ్రెండ్స్ లా చూసుకున్నారు. They have never been like daddy strict, mommy strict, అలా ఏం లేదు. They have always been our best friends. Thank you for that. మాకు ఇలాంటి మంచి లైఫ్ని ఇచ్చినందుకు థ్యాంక్ యూ డాడీ.
I can't thank enough because daddy and mummy has a great social life, and mummy they made sure we were involved in the social life, and మేము అందరితో కలిసి మేము అందరితో ఉండేలాగా they have been that, and I knew how couples are out there. I know not everybody are happy, but these guys made sure they were happy and make us happy in our life. So thank you so much. And దీని నుంచి ఏం చెప్పలేను. Thank you so much. And the main thing, it's an honor to be between the immensely talented painters, artists. I mean, it's an honor. మేము పిలవగానే మా అమ్మయ్య పిలవగానే మాతో ఇక్కడ ఈవెంట్లో జాయిన్ అయినందుకు థ్యాంక్ యూ సో మచ్ సర్స్ అండ్ మ్యామ్స్. And on this note, I end the speech. Thank you, Mom, Dad. Thank you, Ayyagaru, for giving me this opportunity. మా యొక్క కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. మరి ముఖ్యంగా అయ్యగారికి అన్నయ్య ప్రతి ఒక్కరికి వందనాలు చెల్లిస్తున్నాను. దేవుని యందు భయభక్తులు గలవారు ఇలాగూ ఆశీర్వదింపబడుదురు అన్నది నేను ఎవ్రీడే గుర్తు చేసుకుంటా ఉంటాను. ఎందుకంటే మేము లైఫ్ స్టార్ట్ చేసిన డే 1 నుండి కూడా ఎవ్రీడే దేవుణ్ణి పట్టుకొని మేము ప్రతి అడుగు వేసిన వాళ్ళం. ఎందుకంటే ప్రార్థనతో కట్టబడిన కుటుంబం మాది స్వార్థాలతోనూ లేదంటే ఇంకేదో ఏదీ లేకుండా చాలా హ్యాపీగా ఎవ్రీడే పిల్లలు మేము కూడా దేవుడు అలాగా మమ్మల్ని ఆశీర్వదించారు. నిజంగా ఈ రకంగా 30 years చేసుకోవటం నాకు చాలా హ్యాపీగా అనిపించింది. ఎందుకంటే నైట్ పిల్లలతో పాటు కేక్ కట్ చేసుకున్నాం మేము. అసలు ఎంత సంతోషంగా అనిపించిందో. అంటే ఇలాంటి కృప దేవదేవుడు మాకు ఇచ్చినందుకై దేవుడికి లెక్కలేని వందనాలు చెల్లిస్తున్నాను. ఇప్పుడు మా వారి గురించి చెప్పాలని నేను నిలబడ్డాను. చాలా చాలా మంచి వ్యక్తి అండి. నాకు నా చిన్నతనం నుండి తను నాకు తెలుసు. చిన్నతనం నుండి నేను చూసిన మా మామయ్య మా మేనత్త కొడుకు కాబట్టి మాకు తెలిసిన వాళ్ళు అంతా దగ్గర కుటుంబాలు. మా మరదలు కూడా ఇక్కడికి వచ్చి ఉన్నారు. మేమంతా చిన్నప్పటి నుండి కలిసి పెరిగిన వాళ్ళం. అదే విధంగా అంతే సంతోషంగా ఎవ్రీడే కూడా మేము ఉంటూ వచ్చాం. నిజంగా దేవుడు మమ్మల్ని ఇంత నిలబెడతాడని ఎప్పుడూ ఊహించలేదు. నేను నా పెళ్ళయ్యాక అనుకున్నాను. మా డాడీ హాస్టల్ సూపరింటెండెంట్గా వర్క్ చేసేవారు. మా డాడీ వచ్చేసి డబల్ MA డబల్ PG పర్సన్, ఇంగ్లీష్ లిటరేచర్ చేసిన వ్యక్తి. మమ్మీ చాలా దేవుని అందు భయభక్తులతో మమ్మల్ని బాగా స్ట్రిక్ట్గా పెంచిన మమ్మీ. కానీ మా డాడీ చాలా లవబుల్, చాలా అంటే చాలా లవబుల్, చాలా కామ్ గోయింగ్, చాలా చక్కగా మమ్మల్ని పెంచారు. అదేలాగా సదానంద మీరు మంచిగా ఉంటారని మాకు నమ్మకాన్ని మా లోపల నింపిన వ్యక్తి. అటువంటి గొప్ప వ్యక్తికి నేను కూతురుగా పుట్టడం. అత్తమ్మ మామయ్య కూడా చాలా గొప్ప వ్యక్తులు. మా మామయ్య చాలా మంచి వ్యక్తి. మామయ్య కూడా మమ్మల్ని సొంత బిడ్డలాగా చూసుకునేవాడు. వాళ్ళ ఇంట్లో బిడ్డలు లేకపోయేసరికి నేను ఫస్ట్ వెళ్ళాను ఇంట్లోకి. నేను చాలా లవ్ని నేను అత్తమ్మ మామయ్య దగ్గర నేను పొందుకున్నాను. మా మధ్యలో కూడా నాతో మా తమ్ముళ్ళలాగే ఉంటారు. సో దేవుడు ఆ విధంగా మమ్మల్ని ఆశీర్వదిస్తూ వచ్చాడు. మేమేంటంటే సొసైటీలో ఒక మంచి పొజిషన్లోకి రావాలని ఎవ్రీడే మేము దేవుని అందు ప్రార్థిస్తూ బాగుండాలి. సరే బాగా అంటే చాలా డబ్బుతో కాదు కానీ చాలా సంతోషంగా ఎవ్రీడే ఉండాలి ప్రభువా అని నేను ఎవ్రీడే అదే ప్రార్థన చేస్తూ ఉండేదాన్ని. ఎవ్రీడే మార్నింగ్ మాకు ఇప్పటికీ అలవాటు. మా వారు నేను స్నానం చేసుకోగానే ఫస్ట్ కొంచెం బైబిల్ చదువుకొనేసి ప్రేయర్ చేసుకొని మా డేని స్టార్ట్ చేస్తూ ఉంటాం.
అందువల్లే మేము ఆశీర్వదించబడ్డామని నేనైతే నమ్మకంగా చెప్పగలను. నిజంగా అండి, దేవదేవుడు మేము ఊహించిన దానికంటే కూడా గొప్పగా బ్లెస్ చేసిండు. ఆయన చాలా కష్టపడ్డారు, సదానందం గారు చాలా కష్టపడ్డారు. కానీ ఆ కష్టాన్ని దేవుడు ఆశీర్వదించి మమ్మల్ని ఈ విధంగా నిలబెట్టడం అనేది చాలా సంతోషం. ఇక మా బాబు సూర్యప్రీతం గురించి చెప్పాలంటే చాలా చక్కని కొడుకు, పిల్లల కొడుకు, చాలా చక్కని కొడుకు. మరి వచ్చిన మార్త కూడా చాలా చక్కటి అమ్మాయి. మంచి గిఫ్ట్ మా ఇంటికి ఒక మంచి గిఫ్ట్. నిజంగా దేవుడు చేసిన వివాహాలండి ఇవి, దేవుడు చేసిన కార్యాలు కాబట్టి ఇంత ఘనంగా కనిపిస్తున్నాయి అని నేను నమ్ముతా. నిజంగా మాకు వచ్చిన అల్లుడు కూడా సేమ్ మా డాడీ ఎలా ఉండేటోడో సేమ్ మా అల్లుడు అలానే ఉంటాడు. సేమ్ అనిపిస్తూ ఉంటుంది. అంటే ఇదంతా దేవుడి కృప అండి. మా గొప్పతనం ఏమీ లేదు. ప్రతిదీ దేవుడు చేసిన మేలు, ప్రతిదీ దేవుడు చూపిన కృప, దేవుడు చేసిన మేలులే, దీవెనలే, ఆయన ఇచ్చిన దీవెనలే. అంతే, అంతకు మించి మా గొప్పతనం ఇందులో ఏమీ లేదు. అంటే నేను ఎందుకు చెప్తున్నా అంటే ఒక సాక్ష్యంగా, దేవుని బిడ్డగా సాక్షిగా నేను నిలబడి చెప్తున్నా అండి. మా గొప్పతనం చెప్పాలనేది కాదు, కానీ దేవుడు చూపిన ప్రేమను, దేవుడు చూపిన కృపను, ఆయన దయను నేను మా ఎడలో ఎట్లా ఉంది ఆయన ప్రేమ అనేది నేను చూపించడానికి మాట్లాడుతున్నా. చాలా కష్టాలు, నష్టాలు అన్నీ వచ్చాయండి. అయినా కూడా ప్రతి విషయంలో మేము అదిగా అడుగులేసాము. ఎందుకంటే నన్ను చిన్నప్పటి నుండి నా చిన్నపిల్లలాగా చూసుకుంటారు మా హస్బెండ్. మా డాడీ దగ్గర నేను ఎంత గారవంగా ఉన్నానో అంతే బాగా చూసుకుంటారు. ఇప్పటికీ కూడా నన్ను అలా చూసుకుంటూ ఉంటారు. సో ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని నష్టాలు వచ్చినా, ఎటువంటి పరిస్థితి వచ్చినా, అసలు కొన్ని పరిస్థితులలో లో అయిపోయే వాళ్ళం, చాలా లో అయిపోయే వాళ్ళం. కానీ దేవదేవుడు మమ్మల్ని నిలబెట్టిండండి. ఇదంతా దేవుడి కృప మాత్రమే. మీరు వచ్చిన ప్రతి ఒక్కరికి కూడా వందనాలు చెల్లిస్తున్నాను. సమయం ఇచ్చిన అయ్య గారికి మరి ఒకసారి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. కాపీ కొట్టినట్టయింది కాబట్టి వెంటనే నేను పక్కకు జరిగి 116వ కీర్తన. కుమారుడై ఉన్నాను, నీవు నా కట్లు ఉప్పి ఉన్నావు, నేను నీకు కృతజ్ఞత అర్పణలు అర్పించగలను. యెహోవా నామమున ప్రార్థన చేసేదను. ఆయన ప్రజల ఎదుటను, యెహోవా మందిరపు ఆవరణములోను, యెరూషలేమా నీ మధ్యను నేను యెహోవాకు నా మొక్కుబడులు చెల్లించదను. ఈ సమయంలో కోడలు మార్త గురించి, కుమార్తె గురించి, అల్లుడి గారిని ఏకంగా వారి డాడీ లాగా అని ఇవన్నీ కూడా మంచి మాటలు చెప్పుకొచ్చారు. ఇక వియంకుల విషయానికి వచ్చేసరికి మరి పసుమల దయాకర్ అన్న చెప్పకనే చెప్పారు. ఇద్దరు మంచి కుటుంబంగా నాకు దేవుడు కలిపిందనే మాటను వారు వ్యక్తపరిచారు. సో ఇది కుటుంబ పరిస్థితి. ప్రసన్నరాడి ఈ మేడం గారు నాకు పెద్దగా తెలియదు, కానీ 2010 నుండి ప్రసన్న రాణి వాళ్ళ డాడీ తెలుసు. ఒక 3 సంవత్సరాల ముందు నుండి వారు హాస్టల్ సూపరింటెండెంట్, నేను అయ్యగారిని. కాబట్టి మా ఫీల్డ్ వర్క్లో మాకు తెలుసు. ఆయన చాలా మంచోడై ఉండే. అంతేకాదు ఆయన చనిపోయిన రోజు కూడా మేమిద్దరం ఒకే బస్సు ప్రయాణం చేసినాం. మేమిద్దరం బస్సులో చివరిగా ఆ రోజు కలిసి ఇద్దరు జర్నీ చేసినాం. అదే రోజు వారు చనిపోయినట్టు. ఆయన చాలా మంచోడు ఉండే. తర్వాత 2013 నుండి ఈ కుటుంబానికి నేను గ్రూప్ చైర్మన్ హోదాలో, అంటే డిస్ట్రిక్ట్ చైర్మన్గా, ఓల్డ్ డిస్ట్రిక్ట్ చైర్మన్గా అన్ని సంఘాల మీద ఉన్న టైంలో వీరికి ఇటువంటి ఏదో కార్యక్రమానికి నేను అటెండ్ అయ్యాను. సో అక్కడి నుండి ఈ కుటుంబ వివరాలు తెలుసుకుంటే కొన్నిసార్లు సాక్ష్యాల్లో మనకు అర్థమైంది ఏంటంటే కొంత కష్టపడి మంచిగా దేవుడి కృపను బట్టి మంచిగా అయినాం అనేది కొన్నిసార్లు చెప్పుకొచ్చారు.
అట్లా మొదలైనటువంటి ఆ జీవితం ఇక్కడికి వచ్చేసరికి ఇంతకుముందే అనుకున్నాము 24లో సూర్య మార్తా మ్యారేజ్, 25లో కొన్ని నెలల్లోనే ప్రియ ప్రీతం ప్రియ మ్యారేజ్, 24లో సరే నెలలు కొన్ని అయినా కానీ 24 చివరి నెలలలో కుమారుంది, 25 మొదటి మే నెలలో మరి కుమార్తెది, అలాగే 26లో ఇప్పుడు 7.5 ప్రసన్నరామ మేడంది. బయట టీవీలలో చూస్తూ ఉంటాం మేము, అయ్యగారు సినిమాలు చూడడం కానీ టీవీలో వద్దంటే కనబడతాయి కదా. ఆయన ఎవరో అంటాడు, ఈ లాస్ట్ పంచ్ నాదైతే ఆ కిక్కే వేరే అంటాడు అన్నట్టు. కుమారునికేమో 24 చేసిండు, బిడ్డకేమో 25 చేసిండు. 26లో మరి పర్సనల్ దయాకర్ అన్న కూడా 30 సంవత్సరాలు. మరి ఆయన సపోర్ట్ చేయకున్నాడు. ఎందుకనంటే ఇక దేవుడు మనకి ఇచ్చిండు, మంచిది దేవమ్మ. కానీ సభ్యులను సార్ చూడాలి, ఈ లాస్ట్ కిక్ అంటారు చూడాలి. ఈ 26లో ఇట్లుండాలని లైట్లు అన్నీ వెలిగినాయా? ఇంతమంది వచ్చినప్పుడు సగం వెలిగినాయి, మిగిలిన వెలిగిస్తా అంటే 30 సంవత్సరాలకు సగం సార్లు అని నవ్వుతారు. లేదా అన్నీ వెలగాలన్నారు. సరే మొత్తానికి కుమార్తె కుమారుడు ఇటు వారు మళ్ళీ అనుకోకుండా ఈ వేదిక మీదనే మనం విన్నది పసుపుడు దయాకర్ అన్నది కూడా 30 సంవత్సరాలు. సరే అంతా ఒకటే కుటుంబం. ఇప్పుడు దేవునికి వందనాలు. నిజంగా నేను దేశాపేటకు నువ్వు రావాలయ్య గారు అన్నారు వీళ్ళు నాకు 2013లో. నీలాంటి అయ్యగారు మాకు రావాలయ్య గారా అనేది పదే నేను అనేది నవ్వుకుంటా. ఎన్ని ట్రాన్స్ఫర్లు ఉన్నా దేశాపేటకు మాత్రం రాననేది నేను. ఎందుకనంటే అప్పుడు నాకు నవ్వుకుంటూ చెప్పినా కూడా నేను సీరియస్ అయ్యేది. అటు రాను, ఇంకేదైనా మనం ఆలోచన చేస్తామన్నట్టు ఉండేది. కానీ ఏదో నా ప్రణాళికలో భాగంగా, నా వ్యక్తిగత ప్రణాళికలో భాగంగా నేనే అక్కడికి నా అంతటా నేను కొన్ని రోజులు అక్కడ నాకు అవసరం ఉందని అక్కడికి వచ్చిన. వస్తే వెంటనే దేవుడు దీవించిన కుటుంబాలు, దేవుడు ఇష్టపడిన కుటుంబాలు ఎట్లుంటాయో సాధారణ కుటుంబాన్ని చూస్తే మనకు ఒక సాదృశ్యంగా కనబడుతుంది. చాలా ఆందోళన ఉంటుంది. ఆనందం ఉన్నప్పుడు పొంగిపోవద్దు, ఆందోళన ఉన్నప్పుడు కుంగిపోవద్దు. ఆందోళనలోనైనా ఆనందంలోనైనా దేవుణ్ణి మహిమపరుస్తూ మన ఆనందానికి ఆయనే కారణం అనుకోవాలి, మన ఆందోళన ఆయనే నివారిస్తాను అనుకోవాలి. పాపం ఆ భ్రమల పడిపోతూ ఉంటారు మనుషులు. మీరు అట్లా అనుకుంటే ఇంత దూరం రాకపోదురు. దేవునికి చాలా దగ్గరగా ఉంటున్నారు. అటువైపు సదానందం తల్లిదండ్రులైనా ప్రసన్న తల్లిదండ్రులైనా మీకు ఒక మంచి సంస్కారాన్ని నేర్పిండ్రు. You're my sunshine, you're my moonlight, you are stars in the sky. Come with me now, you have my desire. Na tora, nilara, aradhya. నా గుండెని మొత్తం తవ్వి చందనమంతా చల్లగా దోచావే. ఏ వందల కొద్ది పండగలున్న వెన్నెల మొత్తం నిండుగా ఉన్న ఆరాధ్య ఆరాధ్య, నువ్వే లేనిదేది వద్దు ఆరాధ్య ఆరాధ్య ఆరాధ్య, నువ్వే లేనిదేది వద్దు ఆరాధ్య. గరిగ బగరి దని
ని ద ని ద మ ద ద గ రి గ మ మ గ రి ద ని రి ద ని ద ద ద ద రి రి ద ద ద రి రి ద ద ద ద రి రి ద ద మ గ మ ద ద మ ద ద ద ద ద రి రి ద రి పా మ గ రి ద ద మ గ రి గ మ గ ద మ ద ద రి ద గ రి మ గ ద మ గ రి ద ద మ గ రి రి గ మ మ గ రి గ ద ద మ రి గ ద ద ద ద మ గ రి ద రి గ మ ద ద పూట నా పాట చేరాలి నీ దాకా నీ చిన్ని మెడవంపులో సాగాలి ఆట తేడాలు తేలాక గెలిచేది ఎవరే బిడ్డో ఇలాగే ఉంటాలి నీతోనే దూరాలు తీరాలు లేవే ఆరాధ్య ఆరాధ్య నువ్వే లేనిదేది వద్దు ఆరాధ్య 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 నువ్వే లేనిదేది వద్దు ఆరాధ్య ఏదో అనాలంది ఇంకా వినాలంది నీ ఊహ మల్లింపులో నా దాకా చేరింది నాకు కూడా బాగుంది నీ ప్రేమ కవ్వింపులో నీలానే మరానే అంటానే నువ్వంటూ నేనంటూ లేనే మనసారా చలితారా నా గుండెని మొత్తం తవ్వి తవ్వి చందనమంతా చల్లగా దోచావే ఏ వందల కొద్ది పండగలున్న వెన్నెల మొత్తం నిండుగా ఉన్న ఆరాధ్య నా ఆరాధ్య నువ్వే లేనిదేది వద్దు ఆరాధ్య ఆరాధ్య నా ఆరాధ్య నువ్వే లేనిదేది వద్దు ఆరాధ్య అనుకోకుండా కొంచెం లేట్ అయింది. 100% మేము టైం అంటే టైం మెయింటైన్ చేస్తాము. మా పిల్లల పెళ్ళి కానీ ఏ కార్యక్రమం కానీ మరి ఈరోజు ఈ యొక్క కార్యక్రమానికి ముఖ్య అధ్యక్షుడు మా సిఎస్ఐ దేశాయపేట్ చైర్మన్ అయ్యగారు శ్రీనివాస్ నాయక్ అయ్యగారికి వందనాలు తెలియజేస్తూ వాస్తవంగా మా కొడుకు పెళ్లి డిసెంబర్ 2004లో అయింది. మా పెళ్లి డిసెంబర్లో 30 సంవత్సరాలు అయింది. బాగా 30 చేస్తున్నాడు కదా అని మేము కూడా 30 చేసుకున్నాము. కానీ వాస్తవంగా జరిగింది ఏంటంటే పెళ్లి దేవుడు పాప పెళ్లి ఘనంగా చేసినందుకు మేము ఈ ప్లేస్ లో ఒక మంచి కార్యక్రమం చేద్దామని సక్సెస్ మీట్ అని రమేష్ అండ్ రాధా ప్లీజ్ కమ్ ఆన్ ద డాష్ ప్లీజ్ అని అనుకున్నాము. కానీ అప్పుడున్న పరిస్థితులు కొంచెం గాలి దుమారము వల్ల ఆ ప్రోగ్రామ్ కొంచెం వాయిదా పడింది. సరే ఏదైతేనేమి ఇప్పుడు మా అబ్బాయి అమ్మాయి వచ్చారు, కొడుకు వచ్చిండు. సరే అమ్మాయి అల్లుడు మా బావగారు అక్కగారు అందరు ఉన్నారు కదా, బావలందరూ ఉన్నారు కదా, ఒక్కసారి కార్యక్రమం చేస్తున్నారు. దానికి ఏంటి అని ఆలోచిస్తే దేవుడి దయ వల్ల మాది 30 సంవత్సరాల డేట్ వచ్చింది. సో ఈ రకంగా చాలా చాలా దగ్గర వాళ్ళే పిలవడం జరిగింది. సో మా ఆహ్వానాన్ని అందుకొని విచ్చేసిన నా బంధువులు, మేము
మంచి రుచికరమైన భోజనం ఏర్పాటు చేశాము. దయచేసి మీరు భోజనం చేసి మమ్మల్ని ఆశీర్వదించి వెళ్ళాలని కోరుకుంటూ థ్యాంక్ యూ వరండాల్, థ్యాంక్ యూ అయ్య గారు. ముఖ్యంగా గ్రీటింగ్ చెప్పిన మన వాస్తవంగా చాలా మందికి ఇచ్చేది మా చిన్న తమ్ముడు ప్రభాకర్ కూడా ఇద్దామనుకున్నాం కానీ అయ్య గారు టైం లేదన్నారు. అందుకే కొంచెం ఇన్కన్వీనియన్స్ అయింది. దామోదర్ బాబాయ్ థ్యాంక్ యూ సో మచ్. పిన్ని థ్యాంక్ యూ సో మచ్. మీ మేలు మేము మరవలేము. థ్యాంక్ యూ వరండాల్. ఇంతగా నేను చెప్పాను ఎందుకంటే లిమిట్ బాగా. థ్యాంక్ యూ సో మచ్. ముగిస్తున్నాను. థ్యాంక్ యూ. వరంగల్ కరీంనగర్ జిల్లాల ఫైనాన్స్ మేనేజర్ల ఒక సొసైటీ ఉండేది. దాంట్లో ఎంతో మంది ఫ్రెండ్స్ మాకు. కానీ మిగిలింది మాత్రం అంటే అందరు ఫ్రెండ్స్ ఉన్నారు, బట్ మిగిలింది మాత్రం మేము ఒకరము. నేనున్నానంటూ నేను ఏమన్నా పని చేస్తే నా ముందుండి నా వెనుకుండి ప్రతి పని చేసే నా మిత్రుడు, నా ఫ్రెండ్, మా చెల్లె, మీకు నిజంగా శిరస్సు వంచి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ. అందరూ ముఖ్యంగా అవకాశం రాలేదు, ఇప్పుడు వచ్చింది. థ్యాంక్ యూ సో మచ్ రమేష్. థ్యాంక్ యూ రాధా. థ్యాంక్ యూ రాంబీర్ అండ్ అశ్విని కూడా థ్యాంక్ యూ. రవి మా కోడలు అమెరికా ఉన్నది, ఆ పెళ్లి మేము ముందు చేస్తాం కంపల్సరీ. థ్యాంక్ యూ. గత సంవత్సరాలన్నీ కాచి కాపాడి వారి చదువులో, జ్ఞానంలో, ఆరోగ్యంలో మీరు తోడున్నారు. తల్లిదండ్రుల ద్వారా మంచి పోషణను మీరు దయచేసినందుకు వందనాలు, స్తోత్రములు. ఈరోజు ఇంటి సందర్భంలో మీ నాన్న మహిమాతమే బిడ్డ సంతోషపడుటకు ఈ కేక్ కట్ చేస్తూ ఉండగా తండ్రి, కుమార, పరిశుధాత్మ త్రియేక దేవుని నామంలో బిడ్డ వేరించి రానున్న రోజులలో ఆరోగ్యాలతో దేవుని దయంతో మనుషుల దయంతో వర్తించు మంచిగా చదువుకొని మంచి భవిష్యత్తులో స్థిరపడే భాగ్యం దయచేయమని, ప్రతి పరిస్థితి బిడ్డకు అనుకూలపరచమని యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. హైరానా ప్రియమైన హైరానా మొదలాయి నాలోనా లలనా నీ వలనా నానా హైరానా అరుదైన హైరానా నిమలి కలుపులకింతై నా చెంపలు నిమిరేనా దానా దినా ఈ వేళ నీలోన నాలోన కనివినని కలవరమే సుమశరమా వందింతలయ్యేనా అందం నువ్వు నా పక్కన ఉంటే వజ్రంలా వెలిగే ఇంకొంచెం నువ్వు నా పక్కన ఉంటే వెయ్యింతలయ్యే నా సుగుణం నువ్వు నా పక్కన ఉంటే మంచోణ్ణవుతున్నా మరి కొంచెం నువ్వు నా పక్కన ఉంటే
గదగదగా సమయములో తొలి కదగా వందింతలయ్యేనా అందం నువ్వు నా పక్కన ఉంటే వజ్రంలా వెలిగే ఇంకొంచెం నువ్వు నా పక్కన ఉంటే వేయింతలయ్యే నా సుగుణం నువ్వు నా పక్కన ఉంటే మంచం అవుతున్నా మరి కొంచెం నువ్వు నా పక్కన ఉంటే బాగుంది కన్నా అంటూనే ముద్దాడుతావే నీవే నా పక్కనుంటే చాలే కష్టాలు ఉన్నా కాసేపు అయినా రాజాల ఫోజు కొడతానే నీవే నా పక్కనుంటే చాలే కలతలు కనబడవే నువ్వు ఎదురుగా నిలబడితే గొడవలు జరగవులే ఒడిదుడుకులు కలగవులే అరక్షణమైనా అసలెప్పుడైనా కోపం నీలోనా ఎప్పుడైనా చూసానా పుణ్యమేదో చేసి ఉంటానే నేడు నేను నిన్ను పొందానే ఎన్ని జన్మలైనా అంటానే నా ఫేవరెట్ నా పెళ్ళామే నాడు బ్రహ్మ కోరి రాసాడే నీకు నాకు ముడి వేసాడే ఎన్ని జన్మలైనా అంటానే నా ఫేవరెట్ నా పెళ్ళామే ఓ హే ఉదయం నేలేచే ఉన్నావే చుంటానే నువ్వే ముద్దిచ్చేదాకా మంచం దిగనే హే నీతో తాగేస్తూ ఉంటే కప్పు కాఫీ కొంచెం బోరంటూ ఉన్నా కాదా మాఫీ మన గదులు వీరుకువి కానీ మన మనసులు కావే ఎగరడమే తెలియదు గాని ఏ గొలుసులు లేవే నువ్వు అన్న ప్రతి ఒక్క మాట సరిగమ పదని సపాట గుండె కూడా చిందులేసేనంట చూడే ఈ పూట ఓ పుణ్యమేదో చేసి ఉంటానే నేడు నేను నిన్ను పొందానే ఎన్ని జన్మలైనా అంటానే నా ఫేవరెట్ నా పెళ్ళామే నాడు బ్రహ్మ కోరి రాసాడే నీకు నాకు ముడి వేసాడే ఎన్ని జన్మలైనా అంటానే నా ఫేవరెట్ నా
సమయానికి తెలిపేదెలా మన వైపు రాదని దూరమై పొమ్మని పరిచయం అయినది మరో సుందర ప్రపంచం నువ్వుగా మధువనం అయినది మనస్సే చలి చైత్రం జతగా రంగులై పొంగనే స్నేహమే మెల్లగా గీతలే దాటనే కాలమే సాక్షిగా అంతరాలు చెరిగే విడుమొరటోడు అని వాళ్ళు వీళ్ళు ఎన్నెన్ని అన్న పసి పిల్లవాడు నవ్వాడు విడుముండోడు అని ఊరు వాడ అనుకున్న గాని మహారాజు నాకు నవ్వాడు మాట పెడుసైనా మనసులో రాయిలా ఉన్నవాడిలోన దేవుడెవరికి తెలుసును దాన్ని కాదు బాబు పలసరు బైకు మీద రారు బాబా నేను దాన్ని కాదు బాబు పలసరు బైకు మీద కాలేజీ టైములోన కన్ను కొట్టి పిలిచినావు నేను రాను పోవంటే కన్ను ఎర్ర చేసినావు నేనటంటి దండాడదాన్ని కాదు బాబు పిలవగానే నేను రాను బాబా నేనటంటి దండాడదాన్ని కాదు బాబు పిలవగానే నేను రాను బాబా పంచమావిడి తోట కాడ కళ్ళతోటి సైగ చేసి మల్లె పూలు చూపించి సెయ్యి పట్టి లాగినావు కాదు బాబు నీలాంటోడికి సనుగివ్వను బాబా నేల తండ్రి తంటాడదాన్ని కాదు బాబు పలసరు బైకు మీద రారబా